ఎల్నినో ఎఫెక్ట్ ప్రాజెక్టులపై పడుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు వెనకబడింది. సాగు నీరందక పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ సీజన్లో పంటలను సాగు చేయడం కష్టమేనంటున్నారు అన్నదాతలు. కాళేశ్వరం ఎత్తిపోతలతో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ప్రస్తుతం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మేడిగడ్డ దగ్గర రోజుకు 1,00,000 క్యూసెక్లు దిగువకు పోతున్న నీటిని లిఫ్ట్ చేయలేమంటోంది ప్రభుత్వం. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో సైతం వాటర్ లెవెల్స్ రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితులు లేవంటోంది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు బ్యారేజీలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి సతీష్ పూర్తి వివరాలు అందిస్తారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాగు సంకటంగా మారింది. రైతులంతా పంటలు సాగు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాగునీరు అందక రైతులంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు మాత్రమే బావుల ద్వారా నీటిని ఉన్న రైతులు మాత్రమే ఆ పంటలను సాగు చేస్తున్నారు. మిగతా రైతులంతా కూడా తమ పంటలన్నీ కూడా బీడు భూములుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇటు వర్షాలు కురవకపోవడం ఒక కారణం అయితే, ఇటు భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో రైతులంతా కూడా పంటలు పండుతాయా లేదా అనే ఆందోళన మాత్రం రైతాంగంలో వ్యక్తమవుతుంది. ఇటు మేడిగడ్డ మొదలుకుంటే ఇటు కొండపోచమ్మ సాగర్ వరకు ప్రస్తుతం అయితే వాటర్ మాత్రం లిఫ్ట్ కావడం లేదు. నీరంతా కూడా కిందికి దిగకపోతున్నటువంటి పరిస్థితి అయితే మేడిగడ్డ వద్ద కనిపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడినటువంటి డ్యామేజీ కారణంగా ప్రస్తుతం అయితే అక్కడ నీటిని నిల్వ చేయడం లేదు. నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన నీరు దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మేడిగడ్డ వద్ద కనిపిస్తుంది. మేడిగడ్డ వద్ద ఒకవేళ బ్యారేజీ బాగుంటే దాదాపు 16.17 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అక్కడ నుంచి నీటిని 1,00,000 క్యూసెక్ల నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేశారు. గత 2.5 ఏళ్లుగా ప్రస్తుతం అయితే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతలు మాత్రం కొనసాగడం లేదు. దీంతో ఇటు అన్నారం బ్యారేజ్లో ప్రస్తుతం నీటిని నిల్వ చేయడం లేదు. ఇటు సుందిల్ల బ్యారేజ్లో సైతం నీటిని నిల్వ చేయడం లేదు. ఇక వాటి పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 20.17 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో 7 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి కొంత తాగునీటికి సరఫరా చేస్తున్నారు. మిగతా నీటిని కూడా అవసరాలకు వినియోగిస్తున్న పరిస్థితి. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎస్ఆర్ఎస్పీ, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వచ్చేటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి నీరుతో పాటు కడం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీటి ఆధారంగానే ఈ ప్రాజెక్టు నిండుతుంది. ప్రస్తుతం అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా వర్షాలు కురవలేదు. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి వాటర్ని లిఫ్ట్ మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 7 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇటు గాయత్రి మోటార్ కావచ్చు, నంది పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటినంతా కూడా మిడ్ మానేరుకు తరలించడం జరుగుతుంది. 25.87 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్ మానేరులో ప్రస్తుతం అయితే 7 టీఎంసీల నీటి నిల్వ మాత్రం ఉంది. దాదాపు ఇంకో 2 టీఎంసీలు తగ్గినట్టయితే ఇక్కడ కూడా డెడ్ స్టోరేజ్ చేరే అవకాశం ఉంటుంది. ఆ మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటి నిల్వను తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం లోయర్ మానేరు వద్ద ఉన్నాం. లోయర్ మానేరులో ప్రస్తుతం అయితే నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉందని చెప్పుకోవచ్చు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి లోయర్ మానేరులో ప్రస్తుతం అయితే 6 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఒకవేళ వర్షం కురిస్తే తప్పించి ఇక్కడ నీటి నిల్వ పెరిగే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వేర్కు, అదేవిధంగా రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద నీటి నిల్వ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి మల్లన్న సాగర్లో ప్రస్తుతం అయితే కేవలం 10 టీఎంసీల వరకే నీటి నిల్వ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్లో సైతం ప్రస్తుతం 3 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. అన్ని ప్రాజెక్టులో దాదాపు నీటి నిల్వ తగ్గిపోతుంది. వర్షాలు కురిస్తే తప్పించి నీటి నిల్వ పెరిగే అవకాశం కనిపించలేదు. చాలా ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. కేవలం తాగు నీటికి మాత్రమే వీటిని సరఫరా చేస్తున్నారు. సాగునీటికి అందించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నీటి నిల్వ సరిపోదని చెప్పుకోవాలి. కేవలం అవసరాలను బట్టే నీటి వినియోగాన్ని వినియోగించుకోవాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున గత సీజన్లో వర్షాలు ఎక్కువ కురవడంతో ఈ సీజన్లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. కానీ ప్రస్తుతం అయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు సాగునీరు అందడం లేదు. దీంతో
పంటల సాగు కూడా చాలా గణనీయంగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. వరి వేసే రైతులు ఇప్పటికే నారంతా కూడా ముదిరిపోయిన పరిస్థితి. మొక్కజొన్న కావచ్చు, మిర్చి వేసిన రైతులంతా కూడా ప్రస్తుతం కొంత వారి వద్ద ఉన్నటువంటి వ్యవసాయ భావాల ఆధారంగా వాటి సాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వర్షాలు కురిస్తే తప్పించి సాగుకు నీరందే అవకాశం కనిపించలేదు. ఇప్పటికే బ్యారేజీల్లో నీటి నిల్వ తగ్గుతుంది. వర్షాలు కురిస్తే తప్పించి బ్యారేజీల్లో నీటి నిల్వ పెరిగే అవకాశం కనిపించలేదు. మరొక వైపు ఇటు రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే సాగు తాగునీరుకే కాదు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. థర్మల్ విద్యుత్తులో నీటి వినియోగం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ ప్లాంట్లకు రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటి సరఫరా చేస్తారు. కానీ ప్రస్తుతం అయితే కొంత అక్కడ నీరు అందుతున్నప్పటికీ రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. విద్యుత్ ఉత్పత్తి పైన ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్యారేజీలన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు సాగునీరుకి అదేవిధంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.